హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేనైతే ఇవాళ ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట. బయట చూస్తే వర్షాలు అయితే ఫుల్గా పడుతున్నాయి. మాకు మాత్రం ఎప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని తింటామంటే చాలా ఇష్టంగా ఉంది. సో ఇప్పుడైతే మా తమ్ముడు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నాడు. నేనైతే బయటికి వెళ్ళి తింటానంటే వద్దు లేరా ఈ వర్షాలకి ఎందుకు అనేసి నేను ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేశాను వాడి కోసము. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే నేనేం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏం చేయలేదు ఫ్రెండ్స్. అన్నం అయితే ఇలా వండేసాను. అన్నం వండి ఇలా ఎగ్ ఫ్రై అయితే నేను చేశాను. నేను ఎప్పుడైనా కానీ మసాలాలు ఎక్కువ దేంట్లో వేయను ఫ్రెండ్స్. ఏ కూరల్లో కానీ దేంట్లో కానీ ఎక్కువ ఏమీ వేయను. అలానే ఎగ్ ఫ్రై చేశాను. ఎగ్ ఫ్రై చేస్తే తింటానక్క అన్నాడు. ఖచ్చితంగా నేనైతే ఎక్కువ కారం వేసుకుంటాం, ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్. ఎగ్ కర్రీలో అయినా ఎగ్ ఫ్రైలో అయినా కొంచెం కారం వేస్తేనే బాగుంటుంది. మాకు ఎక్కువ ఘాటుగా తగలాలి. నేనైతే గరం మసాలా పొడి ఒకటే వేస్తాను, ఎక్కువైతే ఏమి మసాలాలు వేయనని నేను చెప్పాను కదా ఫ్రెండ్. మేమైతే వేడిగా ఈ వర్షానికి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని వేడిగా అన్నం వండుకొని, అన్నం కూడా రెడీ అయిపోయింది మాకైతే. మేమిద్దరం అయితే వేడిగా అయితే తిందాం అనుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.